చూడు బ్రో, నాకెవరు ఏ క్వెషన్ అడిగినా వాడికి నేను ఓకే, ఓకే ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ నా మైండ్‌లో మాత్రం ఆ క్వెషన్‌కి ఒక మినీ బుక్ ప్రిపేర్ చేసేస్తా. యాక్చువల్లీ ఆ క్వెషన్ ఏంటంటే ఒకరని కాదు చాలా మంది అడిగారు. బ్రో నువ్వు టైమ్ కన్ టైమ్‌లో వర్కౌట్ చేస్తావు. అది కూడా సింగిల్‌గా వర్కౌట్ చేస్తావు. నీకేమనిపించదా అంటే నేను ఏ క్వెషన్‌కైనా మాక్సిమం ఇచ్చే ఆన్సర్ నాకు అలవాటయిపోయింది. నేను పార్ట్నర్‌తో కలిసి వర్కౌట్ చేశా అండ్ సింగిల్ కూడా వర్కౌట్ చేశా. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని నన్ను అడిగితే రెండో అని చెప్తాను. అన్నిటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. బట్ నాకు సింగిల్‌గా వర్కౌట్ చేయడం వల్ల ఎక్కువ ప్రోస్ ఉన్నాయి. అండ్ అది నా పర్సనల్. బిగినర్స్‌కి అయితే నేను మాక్సిమం ఇచ్చే సలహా మీరు ఒక పార్ట్నర్‌తోనే ట్రైన్ చేయండి. ఇక నా వరకొస్తే నేను సింగిల్‌గా వర్కౌట్ చేయడం వల్ల నాకు ఫుల్ ఫోకస్ ఉంటది. మంచిగా నా మ్యూజిక్‌ని పెట్టుకొని వేరే డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా నా వర్కౌట్ పీస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటాను. నంబర్ 2 టైమ్ సేవింగ్. నాకున్న టైమే తక్కువ. అందులో ఇంకా పార్ట్నర్‌తో కలిసి వర్కౌట్ చేస్తే మాటలు, సెట్ మధ్యలో వెయిటింగ్స్ ఇవేం ఉండవు. నంబర్ 3 నా వర్కౌట్స్‌ని ఫ్లెక్సిబుల్‌గా చేసుకోవచ్చు. అంటే అవతల వాడు ఏం ట్రైన్ చేస్తాడో ఆలోచించి ఆ టైం వేస్ట్ చేసుకోవడం అవేం ఉండవు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ ఇవన్నీ నా పర్సనల్ ప్రోస్. నో ఆఫెన్స్, మీకు నేను సింగిల్ ట్రైన్ చేయమని చెప్పట్లేదు. మీకు ఎలా నచ్చితే ట్రైన్ చేయండి. బట్ సెట్ చేసినప్పుడు గాని, సెట్ మధ్యలో గాని పని చేయకండి.